హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి వెజ్ బిర్యానీ అండి. దీంట్లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అనమాట. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇక్కడ నేను మిల్ మేకర్ని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి. తర్వాత వాటర్ అన్ని డ్రైన్ చేసేసిన తర్వాత అవి మంచిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, అనాస పూలు అండ్ బిర్యానీ ఇలాచి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మస్ట్ అని ఏం కాదు, మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే నేను ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి బాండీలో వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిగతా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను షాహీ జరం మర్చిపోయాను ఇందాక వేయటం, సో ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను అండ్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం నీళ్లు పిండేసిన మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఈ బంగాళదుంపలు అండ్ క్యారెట్ ముక్కలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి, లేకపోతే కొంచెం చిన్నవి అనుకోండి అవి ఉడికే పట్టేటికి పీసర్గా అయిపోతాయి అనమాట, కనిపించవు బిర్యానీలో. సో ఇక్కడ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 minutes మగ్గించుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇక్కడ 70 to 80% వెజ్జెస్ ఇక్కడే ఉడికిపోవాలి మనకి. మీడియం ఫ్లేమ్లో అయితే అడుగు పట్టదనమాట, హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి అడుగు పట్టేస్తుంది. సో ఇక్కడ నేను ఫ్రోజన్వి బీన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మీరు ఫ్రోజన్వి కాకుండా మామూలుగానే పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నట్లయితే ముందుగా నానబెట్టుకొని వాటిని క్యారెట్, బంగాళదుంపలతో పాటు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నానబెట్టిన జీడిపప్పుని యాడ్ చేశాను అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా రెడీమేడ్దే యాడ్ చేసేసానండి. ఇక్కడ యాడ్ చేసుకొని మొత్తం కొంచెం ఒకసారి కలిపేసుకోవాలండి. మీరు ఇక్కడ మంచి ప్రోటీన్ కంటెంట్తో ఉండిద్దండి. ఇక్కడ ఇంకో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, నేనైతే కలర్ కోసం టేస్ట్ కూడా బాగుంటుందని వేసాను. ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అంటే 20 minutes నానబెట్టుకున్నాను, 1.5 గ్లాస్ని నేను. సో ఆ బియ్యాన్ని నేను ఇక్కడ ఆయిల్ అండ్ వెజ్జెస్లో వేసేసి కలిపేస్తున్నాను. ఇలా కలిపేసి ఒక 5 minutes మూత పెట్టి ఉంచడం వల్ల ఆ ఆయిల్, ఆ ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి బాగా పడతాయి అనమాట అండ్ స్టిక్కీగా రాదండి. సో ఇక్కడ నేను హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు తొందరగా అయిపోవాలి, సో అందుకని నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కోల్డ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక కుక్కర్లో కనుక చేసుకుంటున్నట్లయితే సేమ్ ప్రొసీజర్ అండి, కాకపోతే 1/2 గ్లాస్ తక్కువ పోయండి వాటరు అండ్ కుక్కర్కి 1 విజిల్ వచ్చేదాకా ఉంచుకోండి. మీరు నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నార్మల్ బియ్యం అయితే గ్లాసుకి 2 గ్లాసులు వాటరు, అదే బాస్మతి బియ్యం 20 minutes నానబెట్టి ఉండుంటే గ్లాస్కి గ్లాసున్నర ఇంకొంచెం తక్కువ పోసుకున్న ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నేను సాల్ట్ అండ్ కొంచెం నిమ్మకాయ పిండానండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. అంతే, చాలా ఈజీ అండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఈ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ అని కాకుండా మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేస్తున్నానండి. ఇక్కడే మనకు ఒకవేళ ఏమైనా మసాలా కానీ లేకపోతే ఇంకేమన్నా కొంచెం కారం తక్కువ, ఉప్పులు ఎక్కువ అని ఉంటే తక్కువ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఇక్కడ నేను ఒకసారి పెట్టిన తర్వాత చూడండి, ఇలా కింద నుంచి స్పూన్ పెట్టి కలపాలి. సో ఎలా పడితే అలా కలిపేసామనుకోండి, మనం ముందంతా చేసాం కదా స్టిక్కీగా రాకూడదని మంచిగా ముందే బియ్యాన్ని వేసి ఉడికించుకున్నాం కదా, అదంతా వేస్ట్ అయిపోయింది అనమాట. సో నిదానంగా కలుపుకునేటప్పుడు. అదే కుక్కర్లో పెట్టుకొని చేసుకుంటే అసలు ఇదిగో ఏ బాధ ఉండదులేండి. ఇలా అయితే మాత్రం కొంచెం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే ఆ బియ్యం అనేది విరిగిపోదు అనమాట. సో ఇక్కడ అయిపోయినట్టేనండి. ఇక్కడ ఇంకొక 5 or 10 minutesలో అయిపోతుంది. మనం స్టవ్ మీద బియ్యం వేసి స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి ఒక 15 to 20 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుందండి. నాకు కింద అడుగు పట్టకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ ఆట్ల పెనంని పెడుతున్నాను. ఒకవేళ మీరు బాటమ్ది కనుక బాగా తిన్నుగా ఉంటే మీరు కూడా ఇలా పెట్టుకోండి, అసలు అడుగు పట్టదు. ఇంకా నేను లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందంటే, ఒక 5 minutes దమ్ పెట్టిన తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా అయిపోయిందో. అసలు మెతుక్కు అంటుకోకుండా చాలా బాగా వచ్చింది అండ్ చాలా ఎమ్మీగా డెలిషియస్గా ఉందన్నమాట, చాలా ఫ్లేవర్ఫుల్గా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.